ఆ ఊరికి అరిష్టం పట్టుకుందా? అమ్మవారి విగ్రహాన్ని తొలగించడంతో గ్రామదేవత ఆగ్రహించిందా? అంటే అవునని అంటున్నారు ఆ గ్రామస్తులు. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి గ్రామదేవత విగ్రహంతో పాటు స్థానిక పోతురాజుల విగ్రహాలను తొలగించడంతో తమ ఊరికి ఏదైనా అవుతుందేమోనని ఆ గ్రామస్తులు భయంగా కాలం వెల్లదీస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి పక్కన పోతురాజుల విగ్రహాలు కూడా ఉండేవే. అయితే ఓ వ్యక్తి వాటిని తొలగించడంతో వారి ఊరికి అరిష్టం పట్టుకుందని గ్రామస్తులు భయపడుతున్నారు. 15 ఏళ్ల నుంచి గ్రామదేవతను పూజిస్తున్నామని, అప్పటి నుంచి తమ ఊరికి ఎలాంటి కష్టం కలగకుండా పాడి పంటలు కూడా మంచిగానే పండిస్తున్నామని, కానీ ఈసారి పంటలు వేసే సమయంలో ఇలా జరగడం తమకు కలిసి రాదేమోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామదేవత విగ్రహాన్ని తొలగించిన వ్యక్తి పేరు పుల్లారావు. గత కొద్ది రోజులుగా భార్య పుట్టింటికి వెళ్లడంతో మతిస్థిమితం లేక ఇలా చేసి ఉండొచ్చని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక గ్రామదేవత విగ్రహం ఊర్లో లేకపోవడం ఊరికే అరిష్టమని గ్రామస్తులు భావిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం తమ గ్రామంలో విగ్రహం పునఃప్రారంభించిన దగ్గర నుంచి ఊర్లోని అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి కష్టం లేదని గ్రామస్తులు చెప్తున్నారు. అందువలన మళ్లీ విగ్రహాన్ని ఎలా పునఃప్రారంభించాలనే నిర్ణయంపై సమీక్షిస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. మా గ్రామంలో 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల్లో ముత్యాలమ్మ తల్లిని మైసమ్మ తల్లిని పునఃప్రతిష్ఠించుకున్నాం. అది ఈ రోజు ఇతను పుల్లారావు అనే అతను ముత్యాలమ్మ తల్లిని పీకి మన పోతురాజులను పీకి బయట పడేశాడు. దాని గురించి ఇప్పుడు ఏం చేద్దాము ఏంటి మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలా, తప్పదు గ్రామానికి కష్టం కాబట్టి దాని ఇప్పుడు ఏం చేయాలని కూర్చొని మాట్లాడుకోవడానికి ఇక్కడ కూర్చొని. ముత్యాలమ్మ తల్లి కింద ఇంకో విగ్రహం ఉంది, దాని కింద ఏయో ఉన్నాయని నేను అవి తీసుకోవడానికి చూసిన, చేయిబెట్టి కూడా చూసిన, నాకు కానీ ఏం దొరకలేదంటే అదెందుకు తీయలేదని రావు వెంకటేశ్వర గారు అడిగితే దాన్ని నా ఒక్కడి వల్ల కాలేదని ఆయన సమాధానం